అమెరికాలోని టెక్సాస్లో హరికేన్ బీభత్సం సృష్టించింది. భీకర గాలులు, భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున చెట్లు విరిగిపడగా పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుపాను కారణంగా చోటు చేసుకున్న ఘటనలో 4 ప్రాణాలు కోల్పోగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి లక్షలాది మంది అంధకారంలో మగ్గుతున్నారు. చెట్లు విరిగి ఇళ్ల మీద పడటం వల్ల 2 ప్రాణాలు కోల్పోగా వరద నీటిలో చిక్కుకొని హ్యూస్టన్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందారు. తూర్పు టెక్సాస్, పశ్చిమ లూసియానా, ఆర్కాన్సాస్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. తుపాను తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలను వేగవంతం చేసినట్లు వివరించారు. ఇందుకోసం 11,500 మందిని మోహరించినట్లు వెల్లడించారు.